నేను ఫాస్టింగ్ ప్రేయర్లో పొందిన అనుభవం, దేవుని సాహచర్యం, సాంగత్యం, అందులోని మాధుర్యం నాకు మామూలు సాధారణ ప్రార్థనలో దొరకల. ఎప్పుడైతే కడుపు నిండి ఆహారం తీసుకుంటున్నామో మనసు వేరే విధంగా వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే ఉపవసించి దేహానికి ఆహారము నిలిపి ప్రార్థనలో గడుపుతున్నామో అప్పుడు మనసు దేవునికి ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇంకా వేరే ధ్యాస ఏది రావట్లేదు. పూర్తిగా ఆధ్యాత్మిక శోభ మన అంతరంగంలో వెల్లి విరుస్తుంది. తమ్ముడా, చెల్లెమా, అందరికీ చెప్తున్నాను, రోగం ఉంటే, బలహీనతలు ఉంటే ముందు క్లియర్ చేసుకోండి. అలాగే ఉపవాస ప్రార్థనతో దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్తున్నది ఏం లేదు, కొంచెం ఫాస్టింగ్ ఉండి కాస్త మజ్జిగ ఒక బాటిల్లో పెట్టుకొని, కాస్త ఒక బాటిల్లో మంచినీళ్ళు పెట్టుకొని మందిరానికి రావటమో, తోటకి వెళ్ళటమో, దేవునితో గడపడానికి, లేదా నువ్వు ఉండే ప్రదేశంలో మందిరం ఉంటే అక్కడో, ఏకాంత ప్రార్థన చేసుకునే ఛాన్స్ ఉంటే అక్కడో, లేకపోతే గదిలోనైనా ఆ విధంగా నువ్వు కొంచెం ఉపవాస ప్రార్థనలకు అలవాటు పడితే హెల్త్ పరంగా మంచిది. కనీసం వారానికి ఒక్కసారి ఫాస్టింగ్ ఉండటం మంచిది అంటారు. కావాలంటే డాక్టర్ని అడిగానా మీరు. కానీ పొట్టను ఖాళీగా ఉంచకుండా వాటర్తోనో, లేదా మజ్జిగతోనో, కొబ్బరి బొండా నీళ్ళతోనో, లేకపోతే ఏమంటారు దాన్ని, ఎలక్ట్రాల్ వాటర్ ఉంటుంది కదా, అంటే మరీ గ్లూకోండి వద్దులే, శుభ్రంగా దాగి ఉండేది ఏముంటుంది. అందుకని కొంచెం కొద్దిగా నీరసం అనిపించినప్పుడు ఏదైనా అట్లా తీసుకుంటా, గ్యాస్ ఫామ్ కాకుండా చూసుకొని మీరందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు తరచుగా ఉపవాస ప్రార్థనతో దేవునికి దగ్గరవ్వండి. అయి చూడండి, ఇంకా నేనేం చెప్పను, అయిపోయింది. మీరు అలాగా అయి చూడండి. ఇక నీకు ఎవరి దయాదాక్షిణ్యాలతో పని లేదు, ఎవరి కనికరాలతో పని లేదు. ఆయన నువ్వు ఆయన ఏకమవుతారు. అలా అయినప్పుడు ఏం జరిగిద్దంటే, మొదట యేసయ్య పేతురుతో వ్యవహరించాడు, తర్వాత పేతురు జనముతో వ్యవహరించాడు. అర్థమైందా? మొదట యేసయ్య పేతురుకు దీవెనగా ఉంటే, తర్వాత పేతురు జనమునకు దీవెనగా ఉన్నాడు. అటుపక్క జనాన్ని చూపించి ఇటుపక్క పేతురు దోనెక్కాడంటే అర్థం ఏంటంటే, వాళ్ళ బాధ్యత నువ్వు తీసుకోవాలిరా నాయన, కాస్త లైన్లోకి రామ్మా అని అర్థం.